హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్. ఈరోజు వచ్చేసి ఎగ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము 5 గుడ్లు తీసుకుందాం. ఆ గుడ్లు అనేటివి అన్నీ ఒక తర్వాత ఒకటి పలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాము. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీలకు కానీ పుల్కాలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం ఇప్పుడు మొత్తం గుడ్లు మొత్తం 5 వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. వైట్ ఎల్లో మొత్తం 2 కలిసిపోవాలి, అంతవరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఉప్పు కారం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత వేసేటప్పుడు అందులో వేయాల్సింది ఉంటుంది. తగినంత పసుపు, కొంచెం కారం 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. అలానే కొంచెం ఉప్పు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మనము ఆవిరికి ఉడికించుకుందాం ఒక 20 minutes. మనము ఎగ్ మిశ్రమం పక్కకు పెట్టేసాం కదండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పూసుకుంటే మనకి ఎగ్ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది కేకులాగా. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఈ గిన్నెలోకి వేసేద్దాము. నేను ఆల్రెడీ పక్కన వాటర్ హీట్ పెట్టానండి. ఇప్పుడు వాటర్ హీట్ అయ్యాయి కదా, మనము ఆ వాటర్లో గిన్నె పెట్టుకొని ఆ గిన్నె మధ్యన మనం ఇది పెట్టుకుంటే మనకు అటు ఇటు తిరగకుండా పర్ఫెక్ట్గా ఎగ్ ఉడుకుతుంది మనకి. ఒక 20 minutes పెట్టుకుందాము ఆవిరికి. చూడండి 20 minutes తర్వాత మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు మొత్తం రివర్స్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకుందాము. షేప్గా కట్ చేసుకుంటే మనకు పన్నీర్ తయారైపోయినట్టే. ఇంకా ఈ కర్రీ నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. చూడండి పన్నీర్ ఎంత కరెక్ట్గా వచ్చిందో, ఎగ్ పన్నీరు. ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ కొంచెం దూరగా వేయించుకుందామండి. అప్పుడు పన్నీర్లో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది మనకి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. అసలు సడన్గా ఈ కర్రీ చూసినాళ్ళు నిజంగా ఇది ఎగ్ పన్నీర్ కర్రా లేకుంటే నిజంగా మామూలు పన్నీర్ కర్రా అంటారు. అలా గుర్తుపట్టలేనంత ఉంటుంది ఈ కర్రీ మనకి చూస్తేనే. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము. మనకు ఏగిపోయాయి, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసుకుందాము. మొత్తం తీసేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. మీడియం సైజ్ టమోటాలు 2 తీసుకోవాలండి. అవి లావు ముక్కలుగా కట్ చేసి దూరగా కొంచెం వేయించుకుందాం. అలాగే 4 వెల్లిపాయలు కూడా వేసుకుందాము.
కొంచెం టమోటా మగ్గితే నీరు మొత్తం బయటకు వస్తే చాలు, మనకి టమోటా మగ్గిపోయినట్టే. అగో ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు దీన్ని మనం పక్కకి తీసేసుకుందాము. ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కకు తీసుకొని ఇవి చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసి మిక్సీ కూడా పట్టుకుందాము. చల్లగయ్యాకనే పట్టుకోండి. ఇప్పుడు మనం టమోటా పళ్ళు వేయించుకున్నామే, ఆ ఆయిలే నేను మరీ వేసాను తిరువాతకి. అది సరిపోకంటే ఇంకా కొంచెం కానీ పక్కన ఆయిల్ కూడా వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపి ఇందాక మనం వేయించి పక్కకు పెట్టుకున్నామే టమోటాలు, ఆ గ్రేవీ ఒక కప్పు వేసుకుందాము. 5 గుడ్లకి ఒక చిన్న కప్పు గ్రేవీ సరిపోతుంది మనకి. ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కారం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఎగ్గు మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, తగినంత చూసి వేసుకోండి ఉప్పు కారం. పసుపు వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఉప్పు కారం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు టమోటా గ్రేవీలో బాగా నూనెలో మొగ్గనిద్దాము. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనము. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. అప్పటికప్పటికే మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి నూనె మొత్తం పైకి తేలేంత వరకు చిన్నగా బాగా మొక్కనిద్దామండి. అప్పుడే మనకు మసాలా మొత్తం అన్నిటికీ బాగా పట్టుకుంటుంది, ఫ్లేవర్ కూడా కమ్మగా ఉంటుంది మనకి. ఇందులోకి వచ్చేసి నేను చపాతీ చేశానండి. చపాతీ ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొరుగున వేసాము. ఇందాక మనం ఒక కప్పుతో టమోటా గ్రేవీ వేసాం కదా, అదే కప్పుతో వాటర్ కూడా వేసుకుందాము. మిక్సీ జార్లో కొంచెం గ్రేవీ ఉండిపోతుంది కదా, అందులోకి వాటర్ వేసి ఆ కప్పులోకి వేసేసుకుందాము. వాటర్ అయితే ఎక్కువ పట్టవండి ఈ కర్రీలోకి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడకపెట్టుకొని వేయించి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ వేసేద్దాము. ఒక 2-5 మినిట్స్లో మనకి కర్రీ మొత్తం అయిపోతుంది. ఎలా చేసావమ్మా ఈ కర్రీ ఇంకొకసారి చేయమ్మా అలా ఉండాలి టేస్ట్, అంటే అంత బాగుంటుంది ఈ కర్రీ కూడా నిజంగా. ఆ కప్పు నిండగా వాటర్ కూడా వేసుకుందాము. కొంచెం టమోటా గ్రేవీ ఉంది కదా మిక్సీలో, అది కలిపి వేసేసాను ఆ వాటర్లో. ఇప్పుడు చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక 2-5 మినిట్స్ మొగ్గనిద్దాము. చూద్దాం ఎలా ఉందో. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా చూడండి పన్నీర్ ఎగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బాగా మొగ్గింది నూనెలో కూడా.
ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే మాకు కామెంట్ చేయండి. అలానే కొంచెం పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన ఎగ్ మసాలా పన్నీర్ కర్రీ మనకు తయారు అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.